నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి అని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, పార్టీ సీనియర్ నేతలు దేవన్న గారి శేఖర్, మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ బలరాజ్, మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం నాడు కొల్చారం మండలం నుండి మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగ బహిరంగ సభకు పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బల్రెడ్డి, వ్యవసాయ అధికారిని శ్వేత, పార్టీ నేతలు అల్లు మల్లారెడ్డి, అంజా గౌడ్, నాగరాజు, విఠల్ గౌడ్, అశోక్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో కాలంలో కూడా రైతుల కోసం ఇంకా బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టి రాజశేఖర రెడ్డి కాలంలో ఏ విధంగా అయితే సబ్సిడీ పనిముట్లు ఎట్లయితే ఇచ్చామో ఆ కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా మనం వినబోతున్నాం. మంచి శుభవార్త వినబోతున్నాం. రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అక్కడి నుంచి ఇక్కడి వరకు, అక్కడ పాతకాలంలో ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి వరకు కూడా ఎక్కడ కూడా పేద ప్రజల పట్ల, రైతుల పట్లనే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీతోటి చాతనైతే రైతులకు ఏదైతే చేస్తారో చేయండి, అంతేగాని చేసే ప్రభుత్వాన్ని, చేసే నాయకుడిని లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదోరు పట్టిస్తే మీకు రాబో కాలంలో మంచి గుణపాఠం తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఈ సందర్భంగా యావత్ కొల్చారం మండలం నుంచి ముఖ్య నాయకుల మందరం కూడా తరలివేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతుల కోసం 54,000 కోట్ల 280 రూపాయలు ఖర్చు పెట్టిన మా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కొల్చారం మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి నాయకత్వం, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టిండో రైతుల పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఈరోజు ఈ గడిచిన కాలంలో 54,280 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టినది ఎంత నిజమో అట్టి కార్యక్రమాన్ని ఈరోజు మహబూబ్ నగర్ వేదికగా తెలంగాణ మొత్తం రైతులను 1 లక్ష రైతులను పోగు చేసి అక్కడ మేము రైతుల కోసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేసే విధంగా చేసిందో అట్టి కార్యక్రమం విజయవంతం చేయడానికి మేము ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు దేవన్న గారి శేఖర్, మా వైస్ ఎంపీ అల్లు మల్లారెడ్డి, మా జనరల్ సెక్రటరీ మహేష్ రెడ్డి మరియు కిసాన్ సెల్ అధ్యక్షులు వచ్చనపల్లి శ్రీరాములు, మోదీ మాజీ సర్పంచ్లు బద్దాయ నాయక్, శ్రీశైలం యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మా నోడల్ ఆఫీసర్ బాలరెడ్డి మరియు మా ఏఈఓ శ్వేతా కుమారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ తరలి వెళ్ళడం జరుగుతుంది. ఒకటే ఎత్తున్నాం, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏదైతే మేము మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో రైతుల కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామో అందరికీ కూడా తెలుసు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో కాలంలో కూడా రైతుల కోసం ఇంకా బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టి రాజశేఖర రెడ్డి కాలంలో ఏ విధంగా అయితే సబ్సిడీ పనిముట్లు ఎట్లయితే ఇచ్చామో ఆ కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా మనం వినబోతున్నాం. మంచి శుభవార్త వినబోతున్నాం. రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అక్కడి నుంచి ఇక్కడి వరకు, అక్కడ పాతకాలంలో ముఖ్యమంత్రి చేసిన నుంచి నేటి మన రేవంత్ రెడ్డి వరకు కూడా ఎక్కడ కూడా పేద ప్రజల పట్ల, రైతుల పట్లనే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీతోటి చాతనైతే రైతులకు ఏదైతే చేస్తారో చేయండి, అంతేగాని చేసే ప్రభుత్వాన్ని, చేసే నాయకుడిని లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదోరు పట్టిస్తే మీకు రాబో కాలంలో మంచి గుణపాఠం తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఈ సందర్భంగా యావత్ కొల్చారం మండలం నుంచి ముఖ్య నాయకుల మందరం కూడా తరలివేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతుల కోసం 54,000 కోట్ల 280 రూపాయలు ఖర్చు పెట్టిన మా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కొల్చారం మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి నాయకత్వం, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.